వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. దేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. నమస్కారం. మీరు తెలంగాణ ఎలక్షన్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీతో నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాకముందా లేదంటే కాంగ్రెస్ అని అడిగానండి. బీజేపీ వస్తుందని అడిగితే మీరు కరెక్ట్గా కాంగ్రెసే అది ఆధిక్యంలో రావడానికి అవకాశం ఉంది, అది ప్రభుత్వంలో రావడానికి అవకాశం ఉంది, అలాగే 65 నుంచి 70 సీట్లు రావచ్చని చెప్పారండి. మీరు మీరు అన్నట్టుగానే ఆ కాంగ్రెస్కి అలాగే వచ్చినాయి సీట్లు. ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమి ఉంది, వైసీపీ ఉందండి. చిన్న చిన్న పార్టీలు కాంగ్రెస్ మిగతా ఉన్నవి. మీ అంటే మన జ్యోతిష ప్రకారం ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది? మనకి ఆంధ్రప్రదేశానికి వచ్చినట్టయితే ప్రజెంట్ అధికార పార్టీలో ఉన్నది జగన్ పార్టీ కాబట్టి జగన్ గారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ కూటమి అభ్యర్థుల్లో ప్రధానంగా పైన బీజేపీ పార్టీ మోదీ గారు ఆయన సింహరాశి అవటం వల్ల సింహరాశి అంతా కూడా గ్రహస్థితి రీత్యా చూసుకుంటే సింహరాశికి అన్ని అనుకూలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అందువల్ల పైన బీజేపీ కూటమి ఇందులో కలవటం వల్ల, బీజేపీ పార్టీ కలవటం వల్ల ఆ రీత్యా చూసుకుంటే మనకి ఖచ్చితంగా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన సింహరాశి, రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల, రవి ఉచ్చస్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా బీజేపీ అది అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఈ కూటమిలో కలవటం వల్ల ఈ కూటమికి అధికారం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు పేరు ప్రకారంగా చూస్తే రేవతి నక్షత్రం, మీనరాశి, రాశ్యాధిపతి గురుడు భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా గత 5 సంవత్సరాలుగా కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా ఆ విషయాల రీత్యా కూడా ఆయనకు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ లీడింగ్లోకి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా తెలుస్తోంది మనకి. ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు భాగ్యంలో ఉండటం వల్ల ఏమిటంటే గురు అనుగ్రహం ఉండటం వల్ల ఖచ్చితంగా గ్రహానుకూలత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నింటినీ కూడా పట్టు మెయిన్ ముఖ్యంగా కొన్ని గ్రహాలు అనేది ఉంటాయి. కొన్ని గ్రహాల్లో గురుడు కూడా ప్రధానంగా ఉంటాడు. గురు శుక్రులు బాగుంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈయనకి గురుడు బలంగా ఉన్నాడు. ఆ గురుడు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఇందులో కలవడం వల్ల అది కూడా పార్టీ కలవడానికి అవకాశాలు ఎక్కువ దోహదపడతాయి. పవన్ కళ్యాణ్ పేరు రీత్యా చూసుకుంటే ఉత్తరా నక్షత్రం, కన్యారాశి, కన్యారాశి అధిపతి బుధుడు, అట్లాగే రవి, గురులు ముగ్గురు కలవడం వల్ల ఏమిటంటే మూడు కూడా ఈ గ్రహాల కలయిక విశేషం. రవి బుధులు మిత్రులు, రవి గురులు మిత్రులు. అందువల్ల ఈ మిత్రుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్రహాల రీత్యా చూసుకున్నట్లయితే మనకి అనుకూలతలు ఎక్కువగా ఈ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ జగన్ ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు కూడా ప్రయత్నాలు విఫలం అవడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనకి ఉన్న స్థానాల్లో ఎక్కువగా ఒక 130 స్థానాలు వరకు వచ్చే అవకాశాలు ఈ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక 40 స్థానాలు అయితే అక్కడ పార్టీ రీత్యా కూడా వాళ్ళ యొక్క అధికార బలంతో ఎవరో ఒక 40 నుంచి ఒక 50 స్థానాల లోపు జగన్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా ఎక్కువ అవకాశం అయితే మాత్రం ఈ కూటమికి మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఏమిటంటే గతంలో పోల్చుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు అన్నట్టుగా అయింది. ఇప్పుడిప్పుడే వస్తుంది. కాబట్టి ఇది పుంజుకునే అవకాశం ఇప్పుడైతే సహజంగా అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నామినేషన్లు వేసినా చాలా రేరుగా ఒక 5 నుంచి 10 స్థానాల వరకు వచ్చే అవకాశాలే ఉంటాయి తప్ప, అది కూడా మనిషిని బట్టి ఎన్నికలు వేయడం అనేది, ఓటు వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక 5 స్థానాలు ఏమైనా అవకాశాలు 5 నుంచి 10 లోపు మాత్రం వచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే మనకి కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటమి చూడవలసి వస్తుంది, అందులో సందేహమే లేదు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పేరు బలాలు బాగున్నాయి కాబట్టి సుమారుగా ఎన్ని రావచ్చు అంటారండి? సుమారుగా 140 స్థానాలు, 130 నుంచి 140 స్థానాల వరకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఏమనుకుంటే వాళ్ళు అది పథకాలు ఉన్నాయి పంచిపెట్టావి అంటున్నారు. అంటే జాతక రీత్యా చూసినట్లయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే 140 వరకు రావడానికి అవకాశం ఉంది. అధికారంలోకి అయితే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి రావడానికి అవకాశం ఉంది. అవును. ఇక మరి అక్కడ చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారండి. లోకేష్ అయితే మనకు తెలుసు
లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు 100% మెజారిటీతో వస్తాడు అక్కడ ఉన్న చోట. ఆ! అందులో సందేహమే లేదు. లోకేష్ గతంలో 5,000 ఓట్లతో ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా రాజకీయంగా కూడా ఎట్లా మాట్లాడాలి ఏమిటనేది పుంజుకున్నాడు కాబట్టి ఆయన జాతకరీత్యా చూసినట్టయితే హ్మ్. భరణి నక్షత్రం మేషరాశి అవడం వల్ల మేషరాశి అధిపతి కుజుడు అవడం వల్ల ఈసారి కుజుడు కూడా యోగంగా ఉన్నాడు రాజకీయ పరంగా. హ్మ్. అందువల్ల లోకేష్ కూడా ఈసారి గెలిచే అవకాశాలు కూడా లోకేష్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ చూసినట్లయితే కన్యా హ్మ్. రాశి అధిపతి బుధుడు అవడం వల్ల అది ఆ క్షేత్రానికి అధిపతి పిఠాపురం క్షేత్రంలో ఆయన పోటీ చేస్తున్నారు అన్న విషయం మనకు తెలిసిందే కాబట్టి అవునండి. అందువల్ల గురుబలం అది ఆయనకు ఉండడం వల్ల బుద్ధి బలం గురుబలం 2 బలాలు ఉండడం వల్ల ఖచ్చితంగా అక్కడ లీడింగ్ లోకి వస్తారు, అందులో సందేహం లేదు. సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారు. లోకేష్ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు అయితే ఇక గ్యారంటీగా గెలుస్తారు ఇక్కడ గెలుస్తారు, కుప్పం అందులో నుంచి. సందేహం. తెలంగాణ ఎలా ఉండబోతుంది? సెంట్రల్‌లో ఎలా ఉండబోతుంది? ముందు తెలంగాణ చూద్దామండి. ప్రస్తుతం అయితే ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్‌కి ఎలా ఉండబోతుంది లోక్‌సభలో? అలాగే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుందండి? ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే ఇక్కడ లీడింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో మనం అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు సకల విధ ప్రయత్నాలు చేయటం అనేది జరుగుతుంది ఈసారి కూడా. హ్మ్. కానీ ఏమిటంటే ఆయన పైన మోడీ లోక్సభకి ఆయన కాబట్టి అక్కడ కూడా గతంలో బీజేపీ పార్టీ పుంజుకుంది. అవును. 10 స్థానాలు, అంతకుముందు స్థానాల కంటే కూడా 10 స్థానాల వరకు ఎమ్మెల్యే సీట్లు గెలవడం అది జరిగింది. అందువల్ల ఈసారి కూడా కొంచెం బీజేపీ ఆధిక్యాలు, ఎందుకంటే లోక్సభ మెయిన్ సెంట్రల్‌కి సంబంధించింది కాబట్టి సెంట్రల్ అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉన్న స్థానాల్లో. హ్మ్. బీజేపీ తర్వాత కాంగ్రెస్ సెకండ్ లీడ్‌లో ఉంటుంది. బీఆర్ఎస్ అయితే థర్డ్ లీడ్‌లో చూడవలసిందే, అందులో సందేహం లేదు. బీఆర్ఎస్ భవిష్యత్తు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఆయన జాతకరీత్యా చూసుకున్నట్లయితే ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ రావడం అవకాశం అనేది చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువ సైజ్. ఎందువల్ల అంటే దైవ బలం అది తక్కువగా ఉంది ఆయనకి. హ్మ్. దైవ బలం తక్కువ ఉండడం వల్ల ఏమిటంటే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి సఫలీకృతం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గట్టి పోటీ చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు అన్ని చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ కూడా హ్మ్. గెలవడం అనేది చాలా తక్కువ శాతంలో గెలవడం జరుగుతుంది. మొత్తం మీద చూసినట్లయితే ముందుగా బీజేపీకి ఆధిక్యత అనేది వస్తుందనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందువల్ల అంటే కేంద్రం ఈ లోక్సభలో మామూలుగానే మోదీ గారి సంగతి అందరికీ తెలిసిందే. మన అయోధ్య రామ జన్మభూమి అంటే రావటం కేంద్రంలో బీజేపీ రావడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఉంది ఆ! కాబట్టి ఇక్కడ కేడర్ కూడా ఏమిటంటే బీజేపీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని హ్మ్. చూపిస్తుంది. ఎందువల్ల అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్‌లో కాబట్టి మొన్నటిదాకా మొన్న ఎన్నికలన్నీ ఎమ్మెల్యేకి సంబంధించినవి కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటే సెంట్రల్‌కి సంబంధించిన ఎలక్షన్స్ అవ్వడం వల్ల సెంట్రల్ పార్టీ అధికారంలో బీజేపీ ఉండటం వల్ల హ్మ్. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ బీజేపీకి ఉన్నాయి. హ్మ్. ఈ బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో కొంచెం టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇక్కడ హ్మ్. ఆధిక్యంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉండే యోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్‌కి ఎన్నొస్తాయంటారు? తెలంగాణ మొత్తం 17 సీట్లు ఉన్నాయండి. కానీ ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్‌కి, బీజేపీకి అలా బీఆర్ఎస్‌కి అని చెప్పగలమంటారా? కాంగ్రెస్‌కి ఒక 6 సీట్ల దాకా వస్తాయి. ఆ! బీజేపీకి ఓ 8 వరకు వచ్చే అవకాశాలున్నాయి. మిగతా సీట్లు బీఆర్ఎస్‌కి వచ్చే అవకాశాలున్నాయి. హ్మ్.